సపోజ్ మీకు సైనసైటిస్ మీకు కర్మగాలి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి. వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కొంతవరకు కోపప్ చేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టెప్టోకోకక్ బ్యాక్టీరియా కానీ స్టెఫెలోకోకక్ బ్యాక్టీరియాస్ కానీ లేకుంటే ఇంకా వేరే రెస్పిరేటరీ ట్రాక్లో కానీ ట్రైకోమోనస్ కానీ ఇవన్నీ అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా అంటే ఇది అవుట్ ఆఫ్ అంటే హోమియోపతి కాన్సెప్ట్ కాదు. యాక్చువల్గా ఏమవుతుందంటే అలోపతి థింగ్లో ఏమవుతుందంటే మీరు యాంటీబయాటిక్స్ తీసుకొని ఒక ప్రాపర్ కోర్స్ లాగా తీసుకోలేనప్పుడు దానికి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ టైంకి మీరు ఎంత తీసుకున్నా ఒక 10 రోజులు తీసుకోవాల్సిన కోర్సు 3 రోజులు 4 రోజులు తీసుకుని మానేసిన రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 5 రోజుల వరకు తీసుకున్న రిజల్ట్ ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం ఆ తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మీరు 10 రోజులు 15 రోజులు వాడినా ఆ బ్యాక్టీరియా చనిపోదు, ఆ డ్రగ్ రెసిస్టెన్స్ తెచ్చుకుంటుంది, మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడ నేను మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే మెడిసిన్ అనేది ప్రాపర్గా వాడుకోవాలి నెంబర్ 1, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ 2. ఏది తీసుకున్నా బ్యాక్టీరియాని చంపడం అనేది కాన్సెప్ట్ కాదు. బ్యాక్టీరియాలో మన బాడీలో చాలా ఉంటాయి, వాతావరణంలో చాలా ఉంటాయి. ఇన్ని బ్యాక్టీరియాస్ ఉన్నా మన శరీరం తట్టుకుంటుంది, నిలబడుతుంది, చేసుకోగలుగుతుంది. ఎలా చేయగలుగుతుంది అంటే మన రోగనిరోధక శక్తిని బట్టి చేయగలుగుతుంది. ఈ రోగనిరోధక శక్తిని నేను ఒకవేళ ప్రాపర్గా డెవలప్ చేయగలిగినట్లయితే మీకు యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం కానీ లేకపోతే సైనస్ కానీ అనేది ఉండదు. అది హోమియోపతి ద్వారానే పాసిబిలిటీ ఉంటుంది. సో హోమియోపతి ద్వారా మీరు ఒకసారి తీసుకోగలిగితే మళ్ళీ లైఫ్ టైంలో సైనస్ అనేది రానప్పుడు ఆటోమేటిక్గా మీరు డ్రగ్ కంటిన్యూ చేసామా వదిలేసామా అన్న దాంతో టెన్షన్ లేదు. కానీ మీరు అన్నట్టు చాలామంది ఈ డ్రగ్ రెసిస్టెన్స్ లెవెల్ తేవటం, బాడీని చాలా ఇమ్యూన్ రెసిస్టెంట్గా చేయటం, దానివల్ల ఏమవుతుందంటే అటు అలోపతి వాళ్ళకి ట్రబుల్ అవుతుంది, మాకు ట్రబుల్ అవుతుంది. బాడీ మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కడో ఉండిపోతుంది. ఎంతో హై లెవెల్ మెడిసిన్స్ వాడితే కానీ రిజల్ట్ రాని పరిస్థితి వస్తుంది. అప్పుడు వద్దనుకున్నా కూడా సర్జరీ చేయాల్సిన టైం చేసినా కూడా ఆ తర్వాత కూడా యాంటీబయాటిక్ వేయాలిగా, అప్పుడు అది పనిచేయదు. సో మొత్తానికి ఒక పెద్ద మిస్అప్ అయిపోతుంది.